మీ తెలివి మీ సహనం మీ త్యాగం మీ సాహసం లేకుంటే ఏనాడో బుగ్గైపోతుంటివో ఈ భరత భూమిలో మసి బొగ్గైపోతుంటివో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము నీ బొమ్మ వెడితే తీరున నీకు దండలేస్తే తీరున నీ జెండలు ఎగరేస్తే తీరున మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బండవేల్క చెర్లలో ఈ పాట వాడినా సార్ మొత్తం స్టేజ్ మీద ప్రభుత్వమే ఉంది డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, మొత్తం సెక్యూరిటీ మొత్తం పోలీసులు గిలీసులు అందరు ఉన్నారు సార్. నాకేం భయం సార్, నా తాత గురించి నేను చెప్పుకోవడానికి నాకేం భయం అని చెప్పిన బాజాప్తిగా ఆనాడు డిప్యూటీ సీఎం గా ఉన్న కడియం శ్రీహరి అన్న వేదిక మీద ఉన్నాడు. మర్యాద బిడ్డని కడియం శ్రీహరి అన్న అంబేద్కర్ తాత గనక పుట్టకపోయింటే నువ్వు ఇవాళ గుట్టకొస్తూనే ఉంటుంటివి, డిప్యూటీ సీఎం కాకపోతుంటివి అని చెప్పిన. నన్ను ఇంటికి పిలిచి తెల్లారి వేస్తాడు లోపల అనుకున్నాను, ఇక ఏదో బిడ్డ వేస్తాడు అనుకున్నాను నేను కానీ నన్ను గట్టిగా దగ్గర తీసుకొని కౌగిలించుకున్నాడు సార్. ఎక్కడో చోట నరం లాగుతుంది, ఎక్కడో చోట ఆ ప్రేమ కనెక్ట్ అయిపోతుంది సార్. బాబా అంబేద్కరా మా బడుగులకు భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. మా డిఎస్పీ సార్కి 3 సుక్కలు వచ్చునా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ అవునా మా స్వేరో బిడ్డలందరూ బడికి పోదురా గొర్రెలకాడ బర్లకాడనే ముందు ఇంకా బాబా అంబేద్కర్ పడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుందో. బాబా అంబేద్కర్ పడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుందో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుందో. భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే నీ తండ్రి రామ్జీ నిన్ను బడికి పంపకుంటే బడిని నువ్వు వెలివేసిందని కుంగిపోయి ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే బాబా అంబేద్కర్ బడుగులకు భాస్కర. ఒకవేళ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బాబాసాహెబ్ చేతిలో కనుక అంబేద్కర్ రాసే పనిని కనుక పెట్టబోయింది ఇంకోటి కనుక రాసినుంటే 80% మంది బిడ్డలు ఈ పాటికి ఎంతో మంది నాశనం అయిపోతుంది. నిజమే ఇది ఎవడి గొప్పతనం కాదు. ఇక్కడ కూర్చొని మైక్ పట్టుకున్నాం, మాట్లాడుతున్నాం, చేరుకున్నాం, చోటు వచ్చేది అది వచ్చేది అన్ని క్రెడిట్ గోస్ టు బాబాసాహెబ్ అంబేద్కరే. ఏమన్నా చెప్పిగా ఇట్లనే చెప్పు మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కర్ పడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. మనసుని మంటల్లో కాల్చకపోయుంటే మన జాతి మనుగడకై ముందడుగే వేయకుంటే జ్యోతి
ఏలు పెడితే మలినమైన నీరు ఆ ఉత్సతో పవిత్రమవుతుందని ఎట్లా చెప్పిర్రు ఈ దేశానికి? ఇదేమన్నా మేము మనుషులమన్న సంగతిని ఈసరించి గుర్తించకుండా మేము నీళ్లు తాగితేనే ఆ చెరువుల మూత్రంతో పవిత్రమవుతుందని ఈ దేశానికి అబద్ధాన్ని చెప్పి ప్రచారం చేసింది కనుక దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మహరి చెరువులో మీరు నీళ్లు తాగకుంటే మనుస్మృతిని గనక మీరు మంటలేయకుంటే అగ్రవర్ణ అహంకారం అణిచివేయకుంటే జ్ఞానంతో మీరు సవాలి సొరకుంటే బాబా అంబేద్కర్ అడుగులకు భాస్కర్ మీరే లేకుంటే చూస్తున్నాడు జనాలు.